గురించి నెక్స్ట్ మాట్లాడదాం. సో పశుపతి గారు, అన్ని పార్టీలు కూడా ఎవరేం చేశారు, ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగింది ఏంటి, ఎవరికి వర్షన్ వాళ్ళు చెప్పారు. బట్ మీ విశ్లేషణ ప్రకారము నిజంగా ఈ నీటి పంపకాల విషయంలో తప్పు ఎవరిది, అన్యాయం ఎవరు చేశారు, ఎవరితో కుమ్మక్కయ్యారు, పాపం ఎవరిది ఓవరాల్గా? యోయో ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులందరికీ, ఆన్లైన్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సరే, ఇప్పుడు అంటే లాస్ట్ ప్రయారిటైజ్ చేస్తాను. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక బలమైనటువంటి ఆకాంక్ష, బలమైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి నిరాదరణకు గురైనటువంటి వివక్ష ఎందుకు వచ్చింది అంటే, గత చరిత్రలో మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణ రాష్ట్రానికి అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా 88% కాలం టెన్యూరు రాయలసీమ ప్రాంతం, ఆంధ్ర ప్రాంత వాసులే ముఖ్యమంత్రులు ఉన్నారు. అది సోదరుడు తెలుసుకోవాలి. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రులు ఎవరున్నా కూడా, చెన్నారెడ్డి కానివ్వండి, అంజయ్ గారు కానివ్వండి, ఇంకెవరైనా ఎవరున్నా కూడా వాళ్ళు కంప్లీట్ టర్మ్ చేసినటువంటి దాఖలాలు లేవు, వాళ్ళకి ఇచ్చినటువంటి క్లచెస్ లేవు, వాళ్ళకి ఇచ్చినటువంటి డిసిషన్ మేకింగ్ లేవు. ఆ రోజు నుండి గతంలో ఉన్నటువంటి దశాబ్దాల కాలం ఉద్యోగాలలో కానివ్వండి, నీరు విషయంలో కానివ్వండి, నల్గొండ జిల్లా తలమానికమైనటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ పెట్టుకున్నా కూడా నల్గొండ జిల్లాకు తాగే నీళ్లు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఎన్నో ఉదాహరణలకు ఉన్నాయి. ఉదాహరణకు అంటే ఆ నీళ్లు, పరిపాలన, ఈ రెండు చాలా వివక్షకు గురైనాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునెగిసింది. అదేవిధంగా మా సోదరుడు అంటాడు, ఇప్పుడు ఏమంటున్నాడు, గత 10 సంవత్సరాల నుండి ఆంధ్ర రాష్ట్రం అంటే విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్లు రాలేదంటున్నాడు. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, మనకు రావాల్సినటువంటి హక్కులను పక్క రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సఖ్యతతోని, దోస్తానితోని వాళ్ళకి అప్పచెప్పిందంటాడు. అంటే వాళ్ళు రాలేదంటున్నారు, వీళ్ళు రాలేదంటున్నారు. మరి ఎక్కడ పోయినాయి నీళ్ళు? ఆవిరైపోయినాయి. అంటే ఈ ఆరోపణలు ఎంతవరకు మనం అనలైజ్ చేసుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే నీళ్లు, నిధులు. నిధులు ఆటోమేటిక్గా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినాను, నియామకాలు రాలేదు, నీళ్ళు అంటే ఉద్యోగాలు ప్రతి ఊరికి రావు, ప్రతి కుటుంబానికి రావు. కానీ ప్రతి ప్రాంతం రైతులకు కానివ్వండి, తాగునీళ్ళు కానివ్వండి, నీళ్లు తాగే బాధ్యత ఉంటుంది కదా, ఆవశ్యకత ఉంటుంది. అయితే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి 2014-13లో ఎప్పుడైతే రాష్ట్రం విడిపోవడానికి కారణమే అనుకోండి, వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మనం ఎప్పుడు కూడా జీవితాంతం ఉన్నంతకాలం ఆ రోజు రాష్ట్ర విభజన జరిగింది, వివక్షను గుర్తించింది. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రధానంగా చేసినటువంటి తప్పు ఏంటి అంటే, ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు నీళ్ళ ఏదైతే ప్రాధాన్యత ఉందో ఆ ప్రాధాన్యతకు చట్టబద్ధత సరైన క్రమంలో జరగలేదని నేను అంటాను. ఒకవేళ ఆ క్రమంలో కనుక జరిగేది ఉంటే అది ఒక రాతపూర్వకంగా ఉన్నటువంటి విభజన చట్టంలో ఉంటుంది. ఆ విభజన చట్టంలో ఉన్న దానికి వీళ్ళు ఇవాళ నీకు ఇన్ని టీఎంసీలు వస్తాయి, నాకు ఇన్ని టీఎంసీలు వస్తాయని గొడవ లేదు కదా. ఆల్రెడీ విభజన చట్టంలో కనుక కరెక్ట్గా మెన్షన్ చేస్తే అవి ఎంతవరకు పంచుకుంటున్నారు, ఎంతవరకు వినియోగించుకుంటున్నారు అనేది చాలా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మిత్రుడు అన్నట్టుగా బీజేపీ సోదరుడు ఏమన్నాడు, కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నదులు అనుసంధానం చేస్తున్నారు అంటారు. ఇవాళ కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, మీరు కూడా చేయలేదు. ఎందుకంటే గోదావరి నది పరివాహక ప్రాంతం నుండి గత 2022 కనుక తీసుకుంటే 3795 టీఎంసీలు సముద్రం పాలైనాయి. అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్మట్టి, శ్రీశైలం, నాగార్జున సాగర్, తుంగభద్ర ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నీ తీసుకుంటే కూడా ఇక్కడ కూడా 574 టీఎంసీల వాటరు గంగలో పోసినాయి. ఎవరు కూడా అంటే ఒక 7 దశాబ్దాలు అయినప్పటికి కూడా తాగే నీరు లేనటువంటి గ్రామాలు ఎప్పటికో ఉన్నాయంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు అపెక్స్ కమిటీ, ఇవాళ కేసీఆర్ గారి గురించి అంటారు. నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తేనే కేసీఆర్ గారు మీటింగ్ బోర్డు, ఇక ఆయన పని కట్టుకొని అపెక్స్ మీటింగ్కి ఏడు అటెండ్ అవుతాడండి. మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగుంటాయి. మీకు అంతా కేసీఆర్ గారి గురించి బాగా తెలిసినాక కూడా పోలేదని అనడం ఎందుకు? ఎందుకంటే ఆయన ఇక్కడనే కూర్చొని రిమోట్ చేస్తాడు. ఎవడైనా వస్తే నా దగ్గర సంతకం పెట్టాలి భయ్, నేను ఆయన దగ్గరికి ఎందుకు పోతాను? అటువంటి మెంటాలిటీ ఉంటుంది. అటువంటి మెంటాలిటీ ఉన్నప్పుడు మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి పాపం. సో అది ఇంపాసిబుల్. వాళ్ళు వస్తే రావాలి, వాళ్ళంతా అపెక్స్ కమిటీ, కేఆర్ఎంబి మీటింగ్ అందరు ఇక్కడికి వస్తేనే సంతకం పెడతాడు, ఆయన చర్చిస్తాడు. అంటే ఒక రాష్ట్ర అవసరాల కొద్దీ
సరైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక నీరు అనేది ఎంతైతే ప్రధాన ప్రామాణికమైనటువంటి వనరులు అది సద్వినియోగం చేసుకునే క్రమంలో ముఖ్యమంత్రి గారు చొరవ కూడా ఉండాల్సి ఉండే. దానికి ప్రధానమైనటువంటి భూమికి మాత్రం కాంగ్రెస్దే తప్పిదేమంటాను. ఆ రోజు దేశంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి తద్వారా కేసీఆర్ గారు కూడా కొంత డిలే చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సాన్నిహిత్యం ఉంది. ఆయన అన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం వాటా దుబ్బేసిండ్రు అంటారు. మరి సోదరుడు కూడా అంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారికి మరి కేసీఆర్ గారు కూడా చాలా మిత్రుడే కదా, ఆయన సలహాలు సూచనలు భోజనాలు అన్నీ చేసుకున్నారు కదా. మరి వాళ్ళే ఏ రోజైనా వాళ్ళు ప్రచురించినరా? మరి పోనీ వాళ్ళు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొని కేసీఆర్ గారి దగ్గరికి వచ్చిండ్రా? కేసీఆర్ దగ్గరికి కన్నా 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈయన ఒక్కసారి ఎక్కడికి పోయినట్టు నాకు గుర్తుంది, ఆంధ్ర రాష్ట్రంకి. మరి కేసీఆర్ గారి దగ్గరికి అయితే 2-3 సార్లు వచ్చాడు. మరి నిజంగా కనుక ఆంధ్రప్రదేశ్కి అన్యాయమే కనుక జరిగితే మరి ఎందుకు మీరు అడగలేదు? ఎందుకు ప్రచురణలు కాలేదు? మీ సాక్షి పేపర్ ఉంది, మీకు మీడియా ఉంది. అంటే ఆ రాష్ట్ర అవసరాల కోసం ఏనాడు ఉంది, లేక వేరే పార్టీ పేపర్లు ఉన్నాయి, ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా వాటెవర్, అవన్నీ ఎందుకు ప్రచురించలేదు? అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు కాకుండా విభజన చట్టంలో ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అది ఏ ప్రాతిపదికన ఎవరు చేశారు, ఏం రాశారు అనేది కనుక చూస్తే కరెక్ట్ తెలుస్తుంది. ఇక బీజేపీ సోదరుడు అన్నట్టుగా పెద్దన్న పాత్ర ఎక్కడ పోషిస్తున్నాడు? మొన్నటి వరకు పోయి కేంద్రంలో ఉన్నటువంటి జన సంఘం అక్కడికి వెళ్ళి మీటింగ్ అటెండ్ అయినారు అంటారు. వీళ్ళు సంతకం పెట్టలేదు అంటారు, వాళ్ళు సంతకం పెట్టినంటారు. వీళ్ళిద్దరు తమాషా చూస్తారు బీజేపీ పార్టీలు. అరే భయ్, వీళ్ళిద్దరు వచ్చిండ్రు, వీళ్ళిద్దరు గీ సంతకం పెట్టిండ్రు, గీ సంతకం పెట్టలేదు, దీని మీద పెట్టిండ్రు అని ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టవచ్చు కదా. పెట్టరు వీళ్ళు, ఎందుకంటే కొట్లాడుకోవాలి. వాడు వీడు కొట్లాడుకుంటే మన దగ్గర రావాలి, మనం అప్పుడు చాలా కొంచెం ఏమంటారు ఒక్కటే పట్టుకొని ఆడిద్దామని చూస్తారు. అంటే ఈ సరైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర ఇటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కానివ్వండి, అటు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తర్వాత తద్వారా వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరూ సరైనటువంటి పాత్ర పోషించకపోవడమే ఇది జరిగినటువంటి పరిష్కారం కాకుండా ఉంది. అట్లాగే సోదరుడు రాజు అన్నట్టుగా అది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఏమన్నారు, పోలింగ్ రోజు నాగార్జున సాగర్ డ్యామ్ మీద తుపాకులు పెట్టినట్టు. అంటే ప్రతి ఆరోపణ చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎవరైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈయన అవగాహన ఉన్నది నేనే 100 మందికి చెప్తాడు ఈ సోదరుడు. అప్పుడు ఆలోచిస్తారు. ఆ టైంకి మీడియాలో వచ్చేస్తే అరే తుపాకులు పెట్టినమాట వాస్తవమే, అక్కడ వచ్చినటువంటి ఒక అలజడి క్రియేట్ చేసింది వాస్తవం. కానీ అది ఆయన డైరెక్షన్ ఉండదండి. చీఫ్ సెక్రటరీ కూడా సీఎం గారు అంటే అపధర్మ ముఖ్యమంత్రి ఉంటే సంతకం కూడా పెట్టరు. చీఫ్ సెక్రటరీ స్ట్రేట్ అవే చెప్తారు. కొన్ని సందర్భాలు చాలా ఈ మధ్య కాలంలో అంటే నాకు చాలా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో మాట్లాడితే సీనియర్ అఫీషియల్ కూడా చెప్పితే నెక్స్ట్ లెవెల్ జూనియర్ ఆఫీసర్ కూడా సంతకం పెట్టాడు. అన్లెస్ అంటిల్ దెర్ ఈజ్ నో రిటర్న్ కమ్యూనికేషన్, దెర్ ఈజ్ నో రిటర్న్ మెయిల్స్. అంటే ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి, వాళ్ళ కెరియర్లోనే వాళ్ళకు చాలా ఎఫెక్టివ్ ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్లో వర్బల్ సీనియర్ ఆఫీసర్ అయినా ఎవరి మాట ఎవరు వినరు. ఉదాహరణకు చీఫ్ సెక్రటరీ కూడా చెప్పాను కదా, అటువంటి సందర్భంలో వాళ్ళే సంతకాలు పెట్టినరని వాళ్ళు క్రియేట్ చేసినారని చెప్పడం పద్ధతి కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే కేసీఆర్ గారు చేశారు, వాళ్ళు చేయలేదు, మీరు చేశారు, మేము చేయలేదు, మీరు చేశారు అనేది కాకుండా ప్రతిదానికి ఒక ఇనిషియేటివ్ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని విషయాలు తీసుకుంటుంది. వాస్తవానికి వీ షుడ్ అప్రిషియేట్. ఉదాహరణకు ఎక్కడైతే నిరాదరణ ఉందో, తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల ఊపిరితోని స్టార్ట్ అయినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 10 సంవత్సరాల తర్వాత అందశ్రీ గారు రాసినటువంటి ఒక పాటను వాళ్ళు గుర్తించారు అంటే వీ షుడ్ అప్రిషియేట్. అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ అన్నింటినీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫుల్ఫిల్ చేశారు. అప్పుడు ఒక చర్చ జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. అంటే ఎక్కడైతే నిరాదరణకు గురైందో వాటిని నేనే ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు 10 సంవత్సరాలు నిజంగా తెలంగాణ ఉద్యమమే అది ఒక ఊపిరి అయినప్పుడు మరి ఆ రోజు ఆ అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎందుకు అధికారికంగా ప్రకటించలేదు? ఎందుకు ఆ స్కూల్లో వద్దనుకున్నారు? ఎందుకు ఆ గానం వద్దనుకున్నారు? మరి ప్రతి మీటింగ్లో ఏ మీటింగ్ ధూమ్ధాంలు కానీ ఆ పాట లేని మీటింగ్ లేదు. అంటే మరి లక్షలాది మంది మదిలో మెదిలి మరి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి అందశ్రీ గారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపే అనుకోండి, లేకపోతే
ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గుర్తింపు కావచ్చు, వి షుడ్ అప్రిషియేట్. అట్లాగే కొన్ని యాక్టివిటీస్ తీసుకుంటున్నారు, కానీ మనం సూపర్ ఫాస్ట్ ఎక్స్పెక్టేషన్ చేయలేం. వాళ్ళకు కూడా ఒక టైం ఉంటుంది, ఇంకో 50 రోజుల ఇంకో 20 రోజుల. వాళ్ళు కనుక చేయకపోతే వాళ్ళని ప్రజలు ప్రశ్నిస్తారు కదా. ఏదేమైనప్పటికీ కూడా నీరు అనేది చాలా న్యాచురల్ రిసోర్సెస్ కాబట్టి వీ షుడ్ థింక్ ట్వైస్ బోత్ ద సీఎంస్. అంటే సరే ఇప్పుడు ఈయన కొంచెం అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు, అంటే వచ్చి చూస్తే అంటే ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి గారికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నాడంటే మీ ఛానల్ ద్వారా రేవంత్ రెడ్డి గారు అంటే ఒక సమస్య జటిలం కాకముందుకే మీ భాష మారితే మళ్ళీ అక్కడ నుండి రెస్పాన్స్ అంత ఎక్స్పెక్ట్ చేయలేరు.